వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్న పటేల్ రమేష్ రెడ్డి. పిఏసిఎస్ చోటుపల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ రెడ్డి. ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం. పాల్గొని గ్రామంలో శ్రీ హనుమాన్ చలివేంద్రాలను ప్రారంభించిన సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ విత్తిరి సత్తి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చౌటుపల్లో గావ్ చలో భక్తి చలో కార్యక్రమం. వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011లోని ముఖ్యాంశములకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన చౌటుపల్ సిఐ మన్మథ కుమార్. మే 20 సమ్మె జయప్రదం చేయడంలో కార్మిక విభాగం సోషల్ మీడియా. నల్గొండలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు శ్రమల నాటక ప్రదర్శన. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు నందు బెతెస్తా ప్రార్థన మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ముత్యంరాజు గురుస్వామికి ఘన సన్మానం. బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్న టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజీ. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న డాక్టర్ అన్సారీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలోనే తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు కొండంత అండని అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే 1000 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ఇచ్చిందని, కానీ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 15 మంది లబ్ధిదారులకు 6,88,000 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పటేల్ రమేష్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొక్కయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్లు వెలుగు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, ఫారూక్, అంజయ్య, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరమ్మా అందుకే మీ తర్వాత నర్సయ్య తర్వాత ఫాతిమా తర్వాత భారతి వెంకన్న నాగచారి వేడి పెద్దగా అన్వర్ మహమ్మద్ గ్రూప్ కూడా తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ముఖ్యంగా
ఈరోజు మరి సూర్యాపేట నియోజకవర్గంలో మరి పేదవారికి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో మరి ఏదైతే ఖర్చు చేయడం జరిగిందో దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని చెప్పి మన రేవంత్ అన్న పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ను ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా 15 మంది పేదలకు 6,88,000 అంటే దాదాపుగా 7 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసే కార్యక్రమంలో మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ కౌన్సిలర్ మీరందరూ కూడా ఇటీవల పేపర్లో చూసి ఉంటారు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 15 నెలల కాలంలో దాదాపుగా 1000 కోట్ల నిధులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరైనా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్న డబ్బులు కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి, పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో కూడా ఇవ్వలేనంత ఈ 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పేదల పట్ల, పేదల ఆర్థిక స్థితిగతుల పట్ల, పేదల ఆరోగ్య స్థితి మీద ఎంత శ్రద్ధ ఉందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పేదలకు ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆ రోజు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే ఏదైతే ఆ పరిమితి 5 లక్షలు ఉందో దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదలకు విద్య కానీ ఆరోగ్యం కానీ ఉచితంగా అందాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వైద్య రంగానికి అత్యధిక నిధులు కేటాయించి, విద్యా రంగానికి అత్యధిక నిధులు కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ 2 రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఆనాడు మనం ఒకసారి ఆలోచిస్తే 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఊరిచ్చింది ఉస్మానియా హాస్పిటల్ని కడుతున్నా కానీ కట్టలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపు పిఎస్సిఎస్ చౌటుపల్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాళ్లసింగారం, గుండ్లబావి, అంకిరెడ్డిగూడెం, పంతంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిఎస్సిఎస్ చౌటుపల్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తాళ్లసింగారం, గుండ్లబావి, అంకిరెడ్డిగూడెం, పంతంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకొని ప్రభుత్వం మద్దతు ధర పొందాలని తెలిపారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధర 2320 రూపాయల బోనస్ 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం సంఘం అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ని శాల్వలతో బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హరికృష్ణ, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ కె సురేష్, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు బాతరాజు సాయిలు, సప్పిడి వెంకటరెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ చిరిక సంజీవరెడ్డి, మాజీ సర్పంచులు బాతరాజు సత్యం, ముద్దం సుమిత్ర, సత్తయ్య గౌడ్, సుర్వి మల్లేష్ గౌడ్, పబ్బు రాజు గౌడ్, బోయ దేవేందర్, గిరకంటి నిరంజన్ గౌడ్, దూడల భిక్షం గౌడ్, షాదీఖానా చైర్మన్ కరీం,
ఏఎంసీ డైరెక్టర్స్ బోయ వెంకట్, ఢిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్ మరియు ఢిల్లీ మాధవరెడ్డి, అర్ధ వెంకట్రెడ్డి, కొత్త పర్వతాలు, చిర్క అంజిరెడ్డి, సూర్కంటి రామిరెడ్డి, జాల మల్లేష్, సుర్వి సత్తయ్య, సూర్కంటి వెంకట్రెడ్డి, గుత్త శ్రీధర్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, యాట శంకరయ్య, ఏఈఓలు వెన్నెల, ఉమామహేశ్వరి, కార్యదర్శి వై రమేష్ పాల్గొన్నారు. మర్రిగూడ మండలం దామరభీమనపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదావత్ లచ్చిరామ్ గురువారం రాత్రి హైదరాబాద్ నాంపల్లిలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఏసియా వైదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుండి హానర్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదావత్ లచ్చిరామ్ గురువారం రాత్రి హైదరాబాద్ నాంపల్లిలో సూరవరం ప్రతాప్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఏసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుంచి హానరీ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను కరోనా సమయంలో చేసిన సేవలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు గుణాత్మక విద్యను అందించడం, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం, పర్యావరణం, మహిళా సాధికారత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం వంటి మొదలగు వివిధ అంశాలలో చేసిన సేవలను గుర్తించి మహిళా సాధికారత మరియు సామాజిక సేవ అంశంలో యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు ఆకుల రమేష్, డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి, డాక్టర్ మల్లాది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బంధువులు, ఉపాధ్యాయులు, నాయకులు లచ్చిరామ్ను అభినందించారు. ఓకే సార్. సార్ అందరు చూడండి సార్. గుర్రంపోడు మండలంలోని పాల్వాయి గ్రామంలో శుక్రవారం పాల్వాయి గ్రామానికి చెందిన ఫిలిం డైరెక్టర్ పైరు సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 హనుమాన్ చలివేంద్రాలను ప్రముఖ సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్, గాయకుడు బిత్తిరి సత్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడారు. గుర్రంపోడు మండలంలోని పాల్వాయి గ్రామంలో శుక్రవారం పాల్వాయి గ్రామానికి చెందిన ఫిలిం డైరెక్టర్ బైరు సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 హనుమాన్ చలివేంద్రాలను ప్రముఖ సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్, గాయకుడు బిత్తిరి సత్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ డైరెక్టర్ సిద్ధార్థకు పాల్వాయి గ్రామం పట్ల ఎంతో ప్రేమ ఉందని, సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో అభినందనీయమని, హనుమంతుడి ఆశీస్సులతో సిద్ధార్థకు సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు. నీటిని వృధా చేయకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరూ ఒక్క నీటి బొట్టును కూడా వృధా కాకుండా వాడుకోవాలని, ప్రతి మానవుడికి జీవితంలో డబ్బు కంటే నీరు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. సిద్ధార్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ పూలం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రంగరాజు వెంకటేశ్వర్లు, మేకల వెంకన్న ముదిరాజ్, గిరి వెంకట్ గౌడ్, రావుల సైదులు, పర్వతరెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్తి చేతుల మీదుగా ఎంపీపీ గారు దానాలు ఇచ్చారు. సాగుండి చెమటలు పట్టినాయి మంచి ఫోటో దీనికి కాదే ఫోటోని లేకపోతే మంచి ఏమన్నా ఇస్తా మనం కూడా మరి జంపింగ్ చేయాలి హీరో లెక్క కావాలి కొంచెం లోపల అందరూ తాగేస్తారు నీళ్ళు మాత్రమే పొద్దునకంగా తాగేది కాదు ఎర్ర నీళ్ళు తక్కువ మంచి నీళ్ళు ఎక్కువ తాగారు కమ్మలు ఉంటాయి కొబ్బరి నీళ్ళు మనం గుర్రంపూడి మండలం పాల్వాయి గ్రామంలో హనుమాన్ సల్వేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సినీ నటులు సీరియల్ నటులు బిత్తిరి సత్తి గారు ఇక్కడికి వచ్చారు. మర్చిపోయినా సింగర్ కూడా సింగర్ బిత్తిరి సత్తి గారితో మిమిక్రీ కూడా మరియు మిమిక్రీ నటులు బిత్తిరి సత్తి గారితో ఉన్నాము. సార్ మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మరి గ్రామీణ ప్రాంతాలలో సల్వేంద్రం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నీళ్ళ కోసానికి ఎంత తిప్పలు ఉంటుందో తెలుసు. ముందుగాల మన ఏంది ఇది పాల్వాయిలో నీళ్ళు పోయి అన్నట్టున్నది. పాల్వాయి గ్రామంలో నీళ్ళు పోయి అన్నట్టు తమ్ముడు తలపెట్టిన కార్యక్రమం చాలా సంతోషం. ఎండాకాలం వస్తే ఏనన్నా ఇంత నీళ్ళ ఒట్టు దొరికితే బాగుండు, ఎవరింట్లోకి పోయి అడగలేము. రోడ్డు మీద పోతుంటే ఓ మనిషికి కంపల్సరీ కావాల్సింది పైసల కన్నా ఎక్కువ అవసరం నీటి అవసరమే ఉంటుంది. ఈ ఎండాకాలం వస్తే కానీ దాని విలువ తెలియదు. నీటి బొట్టును ఒడిసి పట్టి పంటకైనా మనిషికైనా అంత అక్కర ఉంటుంది. ఈ ఎండాకాలం అనేది అది ఎనీ టైము నీళ్ళ యొక్క అవసరం అంత ఉంటుంది. నీళ్ళ యొక్క ప్రత్యేకత తమ్ముడు దానికి హనుమాన్ అని పేరు పెట్టి జై హనుమాన్, మొన్ననే హనుమాన్ జయంతి అయింది. జై హనుమాన్ అట్లా హనుమంతుని పేరు మీద ఆయనకు కూడా విజయం పొందాలి. హనుమంతుని పేరు పెట్టుకున్న ఎవ్వరు కూడా ఓడిపోలేదు చిరంజీవి సార్ కాటి నుంచి. అట్లనే తమ్ముడుగా ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాడు, ఆయనకు కూడా మంచి విజయం రావాలి. నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరు దీవెనార్థి పెట్టిపోతారు. అందుకే అంత దూరంకి వెళ్ళి కూడా పట్నంకి వెళ్ళి నన్ను పిలిపించిండు. అరే వచ్చి నీళ్ళ కోసం ఇంత పెద్ద ఆయన ఏమిటికి వచ్చిండు, ఆయనకు షూటింగ్ లేదా అంటే, నేను పెద్దోన్నేం కాదు మీరు చేస్తేనే అయినా కానీ బిత్తిరి సత్ వచ్చి బిందె నీళ్ళు పోసిపోయిందంట, ఇంత దూరం వచ్చిందంటే అది కూడా ఆనందం. అరే అన్ని దానాల కన్నా నీళ్ళ దానం గొప్పదనుకో. ఈ కాలానికి నీళ్ళు అడుగంటి పోతున్నాయి, భూగర్భ జలాలన్నీ పోతున్నాయి, వాటిని కూడా కాపాడుకోవాలి. ఉన్న నీళ్ళని ఖరాబ్ చేసుకుంటా ఇప్పుడు బోర్ పైపులు అన్నీ పుచ్చుబట్టి ఎట్లా జంగు పట్టిపోతున్నాయి. ఎందుకు? ఊరియా డిఏపి ఎక్కువ వేస్తున్నాం. నీళ్ళ మనం ఉట్టిగానే మన చేనులు వేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది మన బోర్లకు, మన బావులకు, మన చెర్లలకు చేరుతున్నది. ఒకప్పుడు తుప్పు పట్టిన పైపులు ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి? నీటిని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం, గాలిని ఖరాబ్ చేసుకుంటున్నాం. అందుకే వనరుల మీద సోయి ఉండాలి. పైసలు లేకపోయినా ఏం కాదు, ఒక ఠికానా లేకపోయినా ఏం కాదు, కానీ తిననీకే తిండి, తాగనీకే నీళ్లు లేకపోతే చాలా ఆగమైపోతాం. భూమి మీద మనుషుల మనుగడ ఉండదు. అందుకే అవేర్నెస్ రావాలి, చైతన్యం రావాలి నీటి మీద. ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాడే ట్యాప్ వాటర్ కాడ నుంచి బయట కట్కేసే గ్రామ పంచాయతీ బోర్ అయినా కూడా అది మనదే, ఆ భూమి మనదే, ఈ జాగా మనదే. మనం ఉంటున్నాం భూమి మీద కాబట్టి ఈ భూమిలో ఒకతన కాదు, ఎన్నో బోర్ నడుస్తుంటే మనకేం సంబంధం కాదు. ఇట్లా నరాలు లేక చెయ్యకున్న నరం గుండెకి ఎట్లా అవుతుంటుందో ఎవనో చేనులున్న బోరు మనకు సంబంధం ఉంటుంది, మన ఊరికి సంబంధం ఉంటుంది. అందుకే ఏదైనా సోయితోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, నీటిని కాపాడుకోవాలి. ఒక్క సుక్కైనా అది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో చౌటుపల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో చౌటుపల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా స్థానిక ముత్యాలమ్మ గుడి దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముత్యాలమ్మ గుడి దగ్గర నుండి శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌటుపల్ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకరయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గావ్ చలో బస్తీ చలో ప్రోగ్రాం ఇన్ఛార్జి కాసుల వెంకటేశం గౌడ్, కట్టా కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య యాదవ్, ఉడుగు శ్రీశైలం గౌడ్, ఉష్కాగుల నాగరాజు, చెన్నగోని శివప్రసాద్, కంచర్ల నవీన్, కొత్త సాయి, గణేష్, సన్నీ, శ్యామల, శ్యామ్, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చౌటుపల్ మండల శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011లోని ముఖ్యాంశమునకు సంబంధించిన పోస్టర్ను చౌటుపల్ సిఐ మన్మథ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చౌటుపల్ మండల శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011లోని ముఖ్యాంశములకు సంబంధించిన పోస్టర్ను చౌటుపల్ సిఐ మన్మథ కుమార్ ఆవిష్కరించారు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయత పెంపొందించుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట వెంకటేశం, జిల్లా కోశాధికారి దుర్గాయ నరసింహారావు, మండల శాఖ అధ్యక్షుడు కానుగుల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కోశిక లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు బొమ్మిడి సత్తిరెడ్డి, ఎండి ఖలీల్ తదితర సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మోడీ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయడంలో, మే 27 సమ్మె జయప్రదం చేయడంలో కార్మిక విభాగం, సోషల్ మీడియా సైనికుల కృషి పెరగాలని సిఐటియు సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ యాటల సోమన్న కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు సోషల్ మీడియా బాధ్యుల సమావేశం సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ యాటల సోమన్న హాజరై మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు జరగబోయే నష్టాన్ని అర్థమయ్యే పద్ధతులలో కార్మికులలోకి తీసుకువెళ్లాలని తెలియజేశారు. కార్మికులకు యూనియన్ని ఏర్పాటు చేసుకునే హక్కును ప్రశ్నార్థకం చేశారని తెలియజేశారు. ఫోటోల, వీడియోల రూపంలో తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయా కృష్ణ, సోషల్ మీడియా నాయకులు తూటి వెంకటేశం, చుక్కా మల్లీశ్వరి, మునీశ్వర్ రెడ్డి, కొండె నరసింహ, సురేందర్, ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మరియరాని పెద్ద దేవాలయం నుండి క్రీస్తు శ్రమల మార్గము, క్రీస్తు శిల్వ మార్గమును ప్రదక్షిణగా వెళ్లి మరియగిరి మాతా పుణ్యక్షేత్రమునందు శిలువ వేయడం జరిగినది. ఈ ప్రయాణంలో క్రీస్తు శ్రమలను నాటక రూపంలో 14 స్థలములలో ప్రదర్శించడం జరిగింది. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా పట్టణంలోని మరియరాని పెద్ద దేవాలయం నుండి క్రీస్తు శ్రమల మార్గము, క్రీస్తు శిలువ మార్గమును ప్రదక్షిణగా వెళ్లి మరియగిరి పుణ్యక్షేత్రంలో శిలువ చేశారు. ఈ ప్రయాణంలో క్రీస్తు అనుభవించిన శ్రమలను నాటక రూపంలో 14 స్థలములలో ప్రదర్శించారు. అనంతరం రెవరెండ్ కరణం దమన్ కుమార్ బిషప్ మాట్లాడుతూ క్రీస్తు అనుభవించిన శ్రమల ద్వారా ప్రపంచ మానవాళికి శాంతి కలిగిందన్నారు. మానవుల పాపాల కోసం క్రీస్తు మానవ రూపంలో జన్మించి శిలువ మరణం పొందారని వారి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు నందు వేతస్థ ప్రార్థనా మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా వేతస్థ మినిస్ట్రీస్ ఫౌండర్ మరియు అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవ ప్రజలకు, భక్తులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు నందు బెతెస్తా ప్రార్థన మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా బెతెస్తా మినిస్ట్రీస్ ఫౌండర్స్ మరియు అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవ ప్రజలకు, భక్తులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 90% ప్రజలు ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు అని, శిలువలో ప్రేమను గురించి ప్రపంచానికి బోధించారని, గుడ్ ఫ్రైడే అనగా క్రీస్తును శిలువ వేయటం, కల్వరి కొండ వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రైస్తవ మత విశ్వాసకులకి, ప్రపంచ మానవాళికి గొప్ప రక్షణ దినమని, ఈ పవిత్ర వారం సమయంలో పవిత్రమైన 3 రోజుల్లో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున యేసుక్రీస్తు మానవాళి పాపములు క్షమించుకొనుటకు తన్ను తాను శిలువ మరణం కొరకు తన ప్రాణంను అర్పించుకున్నాడని, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిగ్గా సరిపోలుతుందని, దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుందని, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వేయడం శుక్రవారమే జరిగిందన్నారు. 2 వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం క్రీస్తు శకం 33గా అంచనా వేయబడింది. వాస్తవానికి బైబికల్, జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్ అనే ఖగోళ శాస్త్రవేత్తచే కీర్తు శకం 34గా చెప్పబడిందని. 3వ విభాగం ఏంటంటే, శిలువ వేసినప్పుడు చంద్రుని కాంతి తగ్గిపోయి చీకటి అవ్వటం అదే తేదీన అనగా శుక్రవారం ఏప్రిల్ 3 సారాంశం 33న గ్రహణం ఏర్పడటం. ఈ ఆధారంగా చెప్పబడిన ఒక పూర్తి వైవిధ్యమైన ఖగోళ పరమైన విధానం. సప్తమానవాళి చేసిన పాపాల కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించారని సైంటిఫిక్గా, బైబిల్గా రుజువు చేయబడిందని, తిరిగి 3వ రోజు సమాధి నుంచి యేసుక్రీస్తు లేచాడని, ఆయన పొరుగువారిని ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎడవెల్లి యేసుపాదం, ఆదిముల్లా బాబు, మామిడి కిరణ్, పేతూరు, జానయ్య, సురేష్, వెంకన్న, అంచి, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు. కుమారుని తల్లిదండ్రులు సన్మానించాలి, వారిని గౌరవించాలి. కనీసం నెలకొక్కసారన ఇంత మటనో ఇంత చికెనో కొనుక్కొని పోయి వండి పెట్టి నీ చేతో ఓ ముద్ద తినిపించినా దేవుడు అదే కోరుకున్నాడు. నీ కుటుంబాన్ని గౌరవించు. బాగలేనప్పుడు నాకు తెలిసిట్లా నీ పెద్ద హాస్పిటల్ తీసుకోబోదు, నాకు తెలిసిట్లా అక్కడ తీసుకుపోయి అట్లా కాదు. ఇప్పుడు ఎట్లుందో తల్లి గురించి ఒక్క మాట అడిగినవా? నీ తండ్రి గురించి ఒక మాట అడిగినవా? నీ బంధుత్వం గురించి ఎలా ఉన్నారో అడిగినవా? వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్తున్నా. యేసుప్రభు అంటున్నాడు, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అమ్మ చుట్టాలు అవుతుంది, ఐదు చుట్టాలు అవుతుంది చూడతో. నీ తల్లిదండ్రులు ఎలా చూస్తుందో అవతల వ్యక్తి తల్లిదండ్రులు అలా చూస్తున్నారు. అవతల వ్యక్తి తల్లిదండ్రులు ఎలా చూస్తుందో ఆమె తల్లిదండ్రులు అలా చూస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు సమానములు. అమ్మాయి తరపు వచ్చి
తల్లిదండ్రులను అలాగే ప్రేమించాలి, అబ్బాయి తరపున తల్లిదండ్రులను అలా. అందుకనే కుటుంబం, అందుకనే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యోహానుకు తన తల్లి బాధ్యతలు అప్పచెప్పాడు. ఏ తల్లిదండ్రులు అయితే నువ్వు గౌరవిస్తున్నావు వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వాళ్ళు ఆయుష్యంబడతారు, వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు వర్తిల్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తున్నావు అంటే నీ కుటుంబం పతనాస్థితి ఉంటుంది. ఎవరో చేయాల్సి కాదు, యేసులో చెప్పిన మాటలు. అందుకనే చనిపోయే వ్యక్తి చెప్పే మాటలకు చాలా విలువ ఉంటుంది. ఒకటి క్షమించాలా, అక్కే తప్పు చేసింది, అన్నే తప్పు చేసిండు, అది ముసుగులో పంచేది. అది బాగా సినిమా అలా ఏ పంచేది, వాడు సచ్చినా కలవలేదు. అలాగనే మన కూడా ఇంట్లో బట్టలు పంచేదో, నేను ఆయనకి వచ్చి నన్ను గౌరవించలేను, చిన్న చిన్నవి పెట్టుకొని కుటుంబాలు ఎడవాస్తుంటాయి. కానీ ప్రేమను దేవుడు కదా యేసుప్రభు చెప్పిండు, కుటుంబం చాలా విలువైనది. చివరి మాట ఆయన మూడో మాట ఇది, అందరిలో ప్రేమించు, సన్మానించు, గణపరచు. మన యూట్యూబ్లో చూస్తుంటే ఒక అనాథాశ్రమం వచ్చి వాళ్ళు తల్లి కనపడి ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి చదువుకోవాల్సిన అమ్మాయి ఎక్స్ప్రెషన్ తీసుకుపోతే వాళ్ళ నాన్నమ్మ చూసి ఏడుస్తుంది. అనాథ ఆశ్రమం వచ్చి పరశురామ నిర్మితమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అవార్డు అందుకున్న రంగు ముత్యరాజు గురుస్వామిని శుక్రవారం పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరశురామ నిర్మితమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అవార్డు అందుకున్న రంగముత్యంరాజు గురుస్వామిని శుక్రవారం పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పలువురికి విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయులు గురుభక్తితో అయ్యప్ప స్వామి దీక్షలో తాము ఎంచుకున్న గురుస్వామి రంగముత్యంరాజుకు పురస్కారం వచ్చిన సందర్భంగా సత్కరించి సన్మానించడం సూర్యాపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సందడి చోటు చేసుకుందని తెలిపారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చేపట్టి గురుస్వామి ద్వారా దీక్ష పూర్తి చేసుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసస్వామి, అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ మాజీ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్ చౌదరి, ఉపాధ్యాయులు కె రమేష్, గుణగంటి శ్రీనివాస్, జె లక్ష్మణ్, ముంతా శ్రీనివాస్, లింగాల రవి, చౌదరి రెడ్డి, కరుణాకర్, భాస్కర్, నాగయ్య, నిమ్మల శ్రీనివాస్, నాగయ్య, మోరిశెట్టి సత్యనారాయణ, యానల సుధాకర్ రెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. గుడ్ ఫ్రైడే మంచి రోజు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శాస్త్రం శుద్ధం దశ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప తీసుకో. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ప్రజలకు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ అంజీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజీ మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది అని అన్నారు. ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో 2 మంత్రులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా మాకు మంత్రి పదవులే కావాలని వాళ్లకు వాళ్లే పోట్లాడుకుంటూ అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ స్వార్థ రాజకీయాల కోసం నల్గొండ జిల్లా మంత్రులు ఇప్పటి వరకు జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు. మేము ఏదో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఎస్ఎల్బీసీ టెర్మినాల్లో పూడుకుపోయిన శవాలను ఈ రోజు వరకు కూడా వెలికి తీయలేదంటే మన నల్గొండ జిల్లా మంత్రుల పని విధానం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి
16 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు పరచకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. కాబట్టి కేసీఆర్ ఏ తెలంగాణకు శ్రీరామరక్ష అని, నల్గొండ జిల్లాకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని మనమందరం ఏప్రిల్ 27న వరంగల్లో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవాలను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ప్రజలను కోరటం జరుగుతుంది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నల్గొండ జిల్లా ఇంతవరకు ఎటువంటి నిధులు తీసుకురాకుండా మాకు మంత్రి పదవులు కావాలని జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పోట్లాడుకుంటున్నారు. కానీ ప్రజల యొక్క సమస్యలను కానీ ఇప్పుడు జిల్లా యొక్క అభివృద్ధిని కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు నల్గొండ జిల్లాలో జరిగింది, కానీ వీళ్ళు వచ్చి చేసింది కూడా ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఎస్ఎల్బీసీ టెర్మినల్ని కడుతున్నామని చెబుతున్నారు, కానీ ఇంతవరకు అందులో చనిపోయినటువంటి శవాలను కూడా బయటికి తీయలేదంటే మీ పాలన ఏ విధంగా ఉందో జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష, జగదీష్ రెడ్డి గారి తోటే నల్గొండ జిల్లా అభివృద్ధి సాధ్యం. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలంతా ఈ నెల వరంగల్లో జరిగేటటువంటి బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవాలను విజయవంతం చేసి కేసీఆర్ గారికి అదేవిధంగా జగదీష్ రెడ్డి గారికి మనం అండగా ఉండి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని నల్గొండ జిల్లా ప్రజలకు పిలుపునిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని అన్సారీ కాలనీలో గల అన్సార్ మజీద్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ముస్లింస్ పర్సనల్ గా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని అన్సారీ కాలనీలో గల అన్సార్ మజీద్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఇది సవరణ కాదు, సేకరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుగా ఉందన్నారు. దీన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు నిరసనగా ప్రతి శుక్రవారం మసీదుల ముందు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములానా అబ్దుల్ హకీం, ఇమాం షకీల్, అష్వక్, మహమ్మద్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. बचाओ दस्तूर बचाओ, वक्त बचाओ दस्तूर बचाओ, बचाओ दस्तूर बचाओ, वक्त बचाओ दस्तूर बचाओ, बचाओ दस्तूर बचाओ, वक्त बचाओ दस्तूर बचाओ, बचाओ दस्तूर बचाओ, वक्त बचाओ दस्तूर बचाओ। मुल्क पे जान लुटा देंगे, इंकलाब लाएंगे, इंकलाब लाएंगे, बातिल को हम मिटाएंगे, बातिल को हम मिटाएंगे, इंकलाब लाएंगे, इंकलाब लाएंगे। वक्त बचाओ दस्तूर बचाओ, वक्त बचाओ दस्तूर बचाओ, बचाओ दस्तूर बचाओ, वक्त 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 बचाओ दस्तूर बचाओ। इंकलाब 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 मुस्लिम पर्सनल लॉ बोर्ड जिंदाबाद, मुस्लिम पर्सनल लॉ बोर्ड जिंदाबाद, जिंदाबाद जिंदाबाद जिंदाबाद। नारे तकबीर, अल्लाहु अकबर, नारे तकबीर, अल्लाहु अकबर, नारे तकबीर, अल्लाहु अकबर। वापस लो वापस लो वकील, वापस लो वापस लो वापस लो वकील, वापस लो वापस लो वापस लो वकील, वापस लो वापस लो वापस लो वकील, वापस लो। अरे तकबीर, अल्लाहु अकबर, अरे तकबीर, अल्लाहु अकबर। एक थोड़ा स्टेटमेंट दीजिए।
आज मुस्लिम पर्सनल लॉ बोर्ड नलगुंडे की शाख की तरफ से आज सब मस्जिदों में वक्त तरमीमी बिल के खिलाफ एहतजाज करने को कहा है। तो आज मस्जिद अंसारी कॉलोनी नलगुंडे में हम सब मिलके वक्त बिल के खिलाफ एहतजाज में शामिल हैं। इंशाअल्लाह इस तरीके से जब तक वक्त बिल वापस नहीं होगा तब तक हम एहतजाज को जारी रखेंगे। तो मैं सारे मुसल्लियों से गुजारिश करता हूं कि हर जुमा में इसी तरीके से सारे महल्ले वाले मुसल्लियां जितने भी है इसी तरीके से एहतजाज करते रहें। शुक्रिया। హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్న పటేల్ రమేష్ రెడ్డి. పిఏసిఎస్ చోటుపల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ రెడ్డి. ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం. పాల్గల్ గ్రామంలో శ్రీ హనుమాన్ చలివేంద్రాలను ప్రారంభించిన సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చౌటుపల్లో గావ్ చలో భక్తి చలో కార్యక్రమం. వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011లోని ముఖ్యాంశములకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన చౌటుపల్ సిఐ మన్మథ కుమార్. మే 20 సమ్మె జయప్రదం చేయడంలో కార్మిక విభాగం సోషల్ మీడియా. నల్గొండలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు శ్రమల నాటక ప్రదర్శన. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు నందు బెతెస్దా ప్రార్థన మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ముత్యంరాజు గురుస్వామికి ఘన సన్మానం. బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్న టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజీ. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న డాక్టర్ అన్సారీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.